రీజువనేషన్ అనే దానికి స్పెల్లింగ్ నువ్వు కింద పేపర్ చూడకుండా చెప్పు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. మేము అడుగుతున్నది ఏంటి? నువ్వేదో ఆరోపణలు చేసి తప్పించుకుంటా అంటే కుదరదు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి నిక్కి టీవీలో కనబడేందుకు చూసినవాడివి నువ్వు. నేను ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రికి పాపం తెలియదు, ఆయన పాపం పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది పిచ్చోళం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన, ఒక్క ఇల్లన్నా కట్టిండ్రా అని మాట్లాడింది. ఒక్కటి కాదు, 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. అప్పుడే బాబా మర్దులు చెరోదికు వాయిస్తూనే ఉండ్రు. Powerful people.